కుంభరాశి. ఈ రాశి వారికి శని అధిపతి. శని వక్రించి కుంభంలోనే స్థితి పొంది ఉన్నాడు. అట్లాగే కుజుడు కూడా ఈ రాశిని 8వ దృష్టితో వీక్షిస్తున్నారు. అయినా కానీ ఈ రాశి వారికి చాలా యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. వీరికి కుటుంబంతో మంచి సత్సంబంధాలుండి, కుటుంబంలో పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరి నిర్ణయాలు ఒకరు గౌరవించుకుంటూ చాలా ఆనందంగా ఈ మాసంలో వీరు గడుపుతారు. ఆరోగ్యంలో కొద్దిగా జాగ్రత్త అవసరం అని సూచిస్తోంది ఈ మాసం. అందువల్ల వీరు వారి తల్లిదండ్రుల విషయంలోనూ జాగ్రత్త పడాలి. ముసలివారు ఉంటే వారిని గౌరవంగా చూడడము, వారికి అవసరమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడము, వృద్ధులను వికలాంగులను పరిరక్షించడం వల్ల శని భగవానుడు కృపకి పొందగలుగుతారు. శని భగవానుడికి వృద్ధులని జాగ్రత్తగా చూడడము, బాత్రూములు శుభ్రంగా ఉంచుకోవడము, వికలాంగులకు సేవ చేయడము చేస్తే శని భగవానుడు వారిని అనుగ్రహంగా చూస్తాడు. అదే ఇంకొకటి ఏంటంటే బద్ధకించకుండా నడక ఎక్కువగా నడిచే వారికి శని భగవానుడు చాలా అనుకూలంగా ఉంటాడు. అందువల్ల నడక అనేది కూడా శని భగవానుడికి చేసే పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం అని చెప్పవచ్చు. వ్యాపారం చేసేవారికి అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా ఈ మాసం చాలా బాగుంది. అందువల్ల వారు వ్యాపారంలో పెట్టే పెట్టుబడులని జాగ్రత్తగా ఆలోచించి మంచి పెట్టుబడులు పెట్టి దానివల్ల వ్యాపారంలో వృద్ధి పొందగలుగుతారని ఆశించవచ్చు. ధనం అనేటటువంటిది ఈ రాశి వారికి వచ్చే అవకాశం చాలా ఉంది. అనుకోకుండా వచ్చే ధనం ఈ రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తుంది. ఆకస్మిక ధనలాభం అనేది ఈ రాశి వారికి ఈ మాసంలో ఉంది. అందువల్ల వీరు జాగ్రత్తగా చూసుకుని ఆ ధనాన్ని పొందగలుగుతారు. అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసంలో అభివృద్ధి ఉన్నందువల్ల చిన్న వృత్తుల వారైనా పెద్ద వృత్తుల వారైనా వారికి ఆశించినటువంటి ధనాన్ని వాళ్ళు పొందగలుగుతారు. వీరికి ఈ సమయంలో నూతన పరిచయాలు జరగడం వల్ల ఆ నూతన పరిచయాల వల్ల వారికి శుభం జరుగుతుంది, వారి కుటుంబానికి శుభం జరుగుతుంది. సో ఆ నూతన పరిచయాల వల్ల కొత్త కార్యక్రమాలు జరుగుతాయి. ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే అవకాశం చాలా ఉంది. అందువల్ల వీరు ఈ నూతన పరిచయాలను పెంపొందించుకొని దానివల్ల వాళ్ళు కూడా అభివృద్ధి పొందగలుగుతారని ఆశించవచ్చు. అలాగే కొత్త పరిచయాల వల్ల వారికి సహాయ సహకారాలు అందించడం వల్ల ఇద్దరు పరస్పరం సంతృప్తి చెందుతారు. విద్యార్థులకి చాలా మంచి కాలం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకా 4-5 నెలల్లో వాళ్ళు ఫైనల్ పరీక్షలకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది విద్యార్థులు. అందువల్ల ఈ 6 నెలలు వీరికి చాలా ముఖ్యమైన కాలం అని చెప్పవచ్చు. విద్యార్థులు కష్టపడి ఇప్పటి నుంచి కష్టపడితే సంవత్సరాంతర పరీక్షల్లో అభివృద్ధిలోకి రావడము, ఆ పరీక్షలు జాగ్రత్తగా రాయడము, దానివల్ల ఉత్తీర్ణులు అవ్వడం అనేది ఈ రాశి వారికి జరిగే అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. కుజుని దృష్టి 8వ దృష్టి వల్ల వీరికి ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతో వీరు మంచిగా పరీక్షలకి అటెండ్ అవ్వగలిగే శక్తిని కుజుడు వీరికి కల్పిస్తాడు. ఆదాయం ఈ రాశిలో అన్ని రకాల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని వృత్తుల వారికి ఆదాయం చాలా బాగుంటుంది. వాహన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తూ ఉంది. కొత్తగా వాహనాలు కొనదలుచుకున్న వారు, కారు కానివ్వండి, బైక్ కానివ్వండి, ఏదైనా కొత్త వాహనం కొనదలుచుకున్న వారు వాహనం కొనుక్కునే అవకాశం ఈ మాసంలో ఉంది. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. ఎందువలనంటే కుజుడు 8వ దృష్టితో చూస్తున్నాడు. కుజుడు వాహన ప్రమాదాలకి కారకుడు. అలాగే దెబ్బలకి, గాయాలకి అన్నిటికీ కుజుడే కారకుడు. అట్లాగే అతి కోపానికి, తొందరపాటుతనానికి కారకుడు కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించి ఎవరితోనైనా మాట్లాడదలుచుకున్నప్పుడు కాస్త సంయమనం పాటించి మౌనం వహించడము, ఒకవేళ ఎవరైనా దూషించిన దాన్ని సంయమనంతో పాటించడం, ఒక చిరునవ్వుతో వారికి సమాధానం చెప్పడం అనేది ఈ రాశివారు చేయవలసినటువంటి ముఖ్యమైన పని. ఈ రాశివారు ఈ మాసంలో చాలా వినోదాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారికి శని అధిపతి కనుక శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అనంటే శివాభిషేకాన్ని మించిన పరిహారం లేదు. అసలు శివాభిషేకం అన్ని రకాల గ్రహ బాధల నుంచి రక్షిస్తుంది. అందువల్ల వచ్చేది కార్తీక మాసం. శివుడు, విష్ణువు ఇద్దరిని ప్రార్థించడం ఈ మాసం ప్రత్యేకత.
వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం అంటే విష్ణుమూర్తిని ప్రార్థించడమే. శని భగవానుడి కృప కావాలి అంటే శివారాధన చేయాలి, విష్ణు ఆరాధన చేయాలి. అందువల్ల ఈ రాశి వారు శివాభిషేకం చేయడము, రుద్రాభిషేకం చేయించడము, లేదా చాలా శివాలయాల్లో మా లక్షపత్రి పూజలు జరుగుతాయి. అట్లాంటి వాటికి వారికి తోచినంత సహాయం చేయడము, ధనలాభం చేయలేని వాళ్ళు శారీరక శ్రమనైనా దేవాలయాల్లో శారీరక శ్రమ చేసైనా పుణ్యాన్ని సంపాదించడము, దైవ అనుకూలతని పొందడం అనేది ఈ రాశి వారు చేయవలసిన ముఖ్యమైన పని. శారీరక శ్రమని శని భగవానుడు చాలా హర్షిస్తాడు. అందువల్ల శారీరకమైన శ్రమ చేసినా కూడా శని భగవానుని కృపని పొందవచ్చు. అందువల్ల ఈ రాశి వారు శివారాధన, విష్ణారాధన చేసి ఈ మాసంలో వీరు అభివృద్ధిని ఇంకా పొందగలుగుతారని ఆశించుదాం. నవంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు కార్తీక మాసం. ఈ మాసం చాలా పుణ్యమైన మాసం. హిందువులందరికీ ఈ మాసం చాలా ముఖ్యమైనది. అన్ని వర్ణాల వారు ఈ మాసంలో ప్రత్యేకంగా స్నానాలు చేసి దీపారాధన చేయడం అనేది తప్పకుండా హిందువులందరూ చేసేటటువంటి ముఖ్యమైన మాసం. ఈ మాసంలో శివారాధన, విష్ణారాధన రెండు కూడా చాలా ప్రముఖమైనవే. ఏ దేవుడిని ఆరాధించినా ఈ ఇద్దరు దేవుళ్ళు ఎవరిని ఆరాధించినా ఈ మాసం చాలా ముఖ్యమైనది. అయితే ఈ మాసంలో 4 సోమవారాలు, కార్తీక సోమవారాలు ఓపిక ఉన్నవారు, ఉండగలిగిన వారు ఉపవాసం ఉండి సాయంత్రం వరకు శివాభిషేకం చేసుకుని రాత్రి దీపం వెలిగించి నక్షత్రాన్ని చూసి అప్పుడు ఆహారము లేదా భోజనము చేయడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత. దీపావళి నుండి ఈ నెలంతా దీపావళిలో మనం దీపాలు వెలిగించి ఇంటి ముందు బయట పెడతాము. అట్లాగే దీపావళి నుంచి కార్తీక మాసం చివరి రోజు వరకు కూడా దీపారాధన ఇంటి ముందు పెట్టడం అనేది మన పూర్వం నుంచి వస్తున్న ఆచారం. అదేవిధంగా ఈ కార్తీక మాసం మొదటి నుంచి కార్తీక మాసం చివరి వరకు తులసి మొక్క పూజ అనేది చాలా ప్రముఖమైన పూజగా ఈ మాసంలో చెప్పవచ్చు. తులసి మొక్క దగ్గర ఉదయం రాత్రి దీపాలను వెలిగించి తులసి మొక్కను పూజ చేయడం ఈ మాసం యొక్క ప్రత్యేకత. కార్తీక మాసంలో దీపదానం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్నంత ప్రత్యేకత ఏ మాసంలోనూ లేదని చెప్పవచ్చు. ఒకవేళ మనం ఏ కారణం చేతైనా ఈ సంవత్సరంలో ఏ ఒక్కరోజు దీపం పెట్టడం దేవుడి దగ్గర కుదరకపోయినా కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు కానీ, కార్తీక పౌర్ణమి రోజు కానీ 365 ఒత్తులు నేతిలో తడిపి తులసమ్మ దగ్గర వెలిగించడము లేదా దేవాలయంలో వెలిగించడం అనేది చేయడం వల్ల 365 ఒత్తులు వెలిగించి నేతితో తడిపి 365 ఒత్తులు వెలిగించి ఇంట్లో వెలిగించిన, తులసమ్మ దగ్గర వెలిగించిన లేదా దేవాలయంలో వెలిగించినా కూడా వారు ఒక్కరోజు దీపారాధన చేయకపోయినా తప్పును కూడా ఈ 365 ఒత్తులు వెలిగించడం వల్ల ఆ నష్టాన్ని పూడించుకున్నట్టు, నిత్యం దీపారాధన చేసినట్టుగా మన పురాణాల్లో చెప్పడం జరిగింది. అందువల్ల కార్తీక మాసంలో దీపానికి ఉన్నంత ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ప్రతిరోజు దేవారాధన చేయడము, దేవుని దగ్గర దీపం వెలిగించడము, తులసమ్మ దగ్గర దీపం వెలిగించడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత. ఈ మాసంలో కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు దేవాలయాల్లో కూడా ఆకాశ దీపం అని వెలిగించుతారు. దానికి ఆకాశ దీపం అని వెలిగించి పైన ధ్వజస్తంభం పైన ఆ దీపాన్ని వెలిగించుతారు. కార్తీక పౌర్ణమి రోజు అందరూ అన్ని వర్ణాల వారు కూడా ఉపవాసం ఉండి ఆ రోజు శివుణ్ణి, విష్ణుమూర్తిని ప్రార్థన చేసి ఆ కార్తీక మాసం పూర్తిగా రాత్రంతా జాగరణ కూడా చేయగలిగిన వాళ్ళు చేస్తారు. అయితే ఈ మాసంలో విష్ణారాధనకి విష్ణాలయాల్లో ఎంత పూజలు జరుగుతాయో శివాలయంలో కూడా అంత పూజలు జరుగుతాయి. విష్ణారాధకులైనా శివారాధకులైనా కూడా ఈ మాసాన్ని ప్రత్యేకంగా పూజలు చేయడం అనేది కార్తీక మాసం అన్ని మాసాల్లోకి ఈ మాసంలో చాలా బాగా జరుగుతుంది. వీరు ప్రతిరోజు దీపాన్ని వెలిగించి దైవాన్ని ప్రార్థించడం అనేది ఈ మాసం యొక్క విశిష్టత. ఏ వర్ణమయ వారైనా సరే ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించి పూజలు చేస్తారు. మా హిందువులు అన్నవారు అందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని దైవారాధనలోనే గడుపుతారు.